హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు నా పూజారం చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాదేం పెద్ద పూజారం కాదండి, ఇట్స్ అ స్మాల్ సింపుల్ పూజారం. ఒకసారి జస్ట్ ఒక క్విక్ టూర్ చూపిస్తాను అనమాట. సో ఇది నా పూజారం. ఈ దీపం వచ్చేసి నాకు మా తమ్ముడు 2018 రాఖీకి గిఫ్ట్ ఇచ్చాడండి. ఇవి యాక్చువల్గా 2 ఉన్నాయి. ఇవాళ నేను ఇది యూజ్ చేశాను అనమాట. తను నాకు రాఖీకి గిఫ్ట్గా ఇచ్చాడు. సో ఇట్లా అరేంజ్ చేసుకున్నానండి. కింద ఇది జర్మన్ సిల్వర్ పీట్ అనమాట. ఇది నేను ఒక శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్నానండి. నాకు 600 అట్లా పడినట్టు గుర్తు. సో అదనమాట. దాని మీద దేవుణ్ణి పెట్టాను. ఇది వచ్చేసి నాకు ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారండి. ఇట్లానే ఏదో పూజలో నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. దీంట్లో లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉండేవాళ్ళు. అంటే పూజ చేసినప్పుడు వాడతాను, తర్వాత తీసేసి లోపల పెడతాను అనమాట. రెగ్యులర్గా అయితే ఇవే ఉంటాయి. ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిది మా పెళ్లిలో మాకు గిఫ్ట్ వచ్చిందండి, ఈ ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్. సో ఇది మాకు ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాం అనమాట. అట్లనే ఇక్కడ ఒక చిన్న సాయిబాబా ఉన్నారు చూడండి. ఈయనేమో షిరిడి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు. ఆ వెనకాలేమో లక్ష్మీ నరసింహస్వామిను అమ్మవారు ఉన్నారు కదా, అదేమో మేము యాదగిరి గుట్టలో తీసుకున్నాం అనమాట, గుట్ట వెళ్ళినప్పుడు. ఈ మందార పూలన్నీ మా చెట్టువేనండి. మందార పూలన్నీ చెట్టుకు వచ్చినవి. ఇలా డెకరేట్ చేశాను. ఈ పెద్ద గంట చూసారా, పైన నంది ఉన్నారు. ఈ గంట నాకు మా అమ్మగారు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అయితే అసలు నాకు పెళ్లి కాకముందు పెద్దగా ఏం తెలియదండి పూజలు, దేవుడి గురించి. ఏదో అమ్మ వాళ్ళు పూజ చేస్తుంటే వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోవడం తప్పితే మనకేం తెలియదు కదా. సో మ్యారేజ్ అయినాకైతే చాలా కష్టంగా అనిపించేది. కొన్ని అసలు నాకేం తెలిసేవి కావు. తర్వాత నిదానంగా నేర్చుకున్నాను. సో మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి అన్నీ నేర్పించండి ఇప్పటి నుండే. సడన్గా ఏదో కొత్త విషయంలాగా అనిపించకుండా, మ్యారేజ్ అయినాక చాలా న్యూగా అనిపించకుండా బేసిక్స్ ఉంటాయి కదా, సో అవి నేర్పిస్తే వాళ్ళకి ఏంటంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వినాయకుడిని చూసారా, ఈ వినాయకుడు మనకి తెల్ల జిల్లేడు ఉంటుంది కదా, తెల్ల జిల్లేడు వేరు నుంచి చేసిన వినాయకుడు అనమాట. ఇది శ్రీశైలంలో కొన్నామండి, మేము శ్రీశైలంలో తీసుకున్నాము అని చెప్పారు వాళ్ళు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అమ్మాయి వాళ్ళు తెల్ల జిల్లేడు నుంచి చేసిన వినాయకుడు అండి అని చెప్పారు. సో ఇలా క్విక్గా షేర్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట మొత్తం అంతా. ఇది కూడా హారతి, ఏకహారతి. ఇందాకే హారతి ఇచ్చేసాను. ఇదండి నా పూజా రూమ్. సో అది నా క్విక్ పూజా రూమ్ టూర్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి.